మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు అలాగే ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. 2 కీలక ఉగ్రవాదులని లేపేసింది మన భారత ఆర్మీ. ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట కొనసాగుతోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అవి మరి ముఖ్యంగా ఆ విజువల్స్కి సంబంధించి రిప్రజెంటేటివ్ వీడియోస్ అవి. ఎందుకంటే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఆపరేషన్కి సంబంధించి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే ఏ కోసానైనా వాళ్ళకి ఆ విజువల్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి జస్ట్ రిప్రజెంటేటివ్ వీడియోస్ మాత్రమే. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు, అవి రిప్రజెంటేటివ్ వీడియోస్ మాత్రమే. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, వీటికి సంబంధించి ఆ విజువల్స్ మాత్రం చూపించడం జరుగుతోంది. ఆపరేషన్కి సంబంధించి మాత్రం కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి కూడా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మార్నింగ్ నుంచి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలోని ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది ఈ ఎన్కౌంటర్కి సంబంధించి. మరి ముఖ్యంగా ఈ ఆపరేషన్లో పారా స్పెషల్ ఫోర్స్ని, దాంతోపాటు ఆర్మీకి సంబంధించి అలాగే అస్సాం రైఫిల్స్కి సంబంధించి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. కిస్తవార్లో ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సింగపురా చత్రువులో కూడా దాంతోపాటు 2 ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇటు ఎదురుకాల్పులు చోటు చేసుకున్న జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్లు, అలాగే సివిలియన్స్కి మాత్రం అంటే అక్కడ పౌరులకి ఇంట్లోనే ఉండండి, ఇళ్ళకే పరిమితం అవ్వండి అంటూ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాలని కార్డన్ ఆఫ్ చేసుకున్నారు. ఇప్పటికే 1 జవాన్ వీరమరణం పొందారు జరుగుతున్న ఈ ఆపరేషన్లో. దాంతోపాటు ఎదురుకాల్పులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సింగపురాతో పాటు చత్రు ఈ ప్రాంతాలకు సంబంధించి కిస్తవార్ జిల్లాలో ఇక్కడ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేసింది. డ్యూరింగ్ ద ఆన్గోయింగ్ ఆపరేషన్ ఫియర్స్ గన్ ఫైట్ ఈస్ కంటిన్యూయింగ్. వన్ ఆఫ్ అవర్ brave heart sustained grievous injuries in the exchange of fire and has succumbed despite best medical efforts and operation is in progress అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆపరేషన్ త్రాసి మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించడం జరుగుతోంది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయి. బలగాలు ఆ ఆపరేషన్ త్రాసి కంటిన్యూ అవుతోంది. అక్కడ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం, అంటే వాళ్ళని హతమార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రయత్నం కాదు, ఆపరేషన్స్ ఊపందుకున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కేంద్ర భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన తర్వాత అక్కడ అవసరమైతే మరింతమంది బలగాలను మోహరించడం, అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇనీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మరి ముఖ్యంగా ఒక 3 నుంచి 4 టెర్రరిస్టులు సైఫుల్లాతో కలిపి 3 నుంచి 4 టెర్రరిస్టులు ఇటు చత్రో ఫారెస్ట్లో చిక్కుకున్నారు అంటూ కూడా తెలుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆ రిప్రజెంటేటివ్ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆపరేషన్కి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేయటం లేదు. ఒకవేళ ఇది ఎక్కడైనా వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిప్రజెంటేటివ్ వీడియోస్ చూపించే ప్రయత్నం జరుగుతుందంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది, ఆపరేషన్ జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీకు అవగాహన కల్పించిన భాగంగానే ఆ విజువల్స్ని చూపించడం జరుగుతోంది. దీంతోపాటు 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి త్రాల్ ఏరియాలోని యాంటీ టెర్రర్ యాక్షన్ నాదిర్ గ్రామంలోని త్రాల్ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భాలు పుల్వామాకి అక్కడ 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ త్రాసి కావచ్చు, ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అనేక రకాల ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా ఆపరేషన్ త్రాసి అప్డేట్ ఏంటి? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదుల ఏరువేత ప్రక్రియ అయితే చురుగ్గా కొనసాగుతుంది. సో ఇవాళ ఉదయం సౌత్ కాశ్మీర్ కిస్తవార్ జిల్లాలో సింగ్పోరా ప్రాంతంలో చత్రు దగ్గర మనం కార్డినెంట్ సెర్చ్ నిర్వహిస్తాం. సో 6:30కి అప్పుడు భద్రతా దళాలకు తీవ్రవాదులు ఎదురుపడ్డారు. సో అప్పటి నుంచి ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది, ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే మనం 2 టెర్రరిస్టుల్ని ఎలిమినేట్ చేసాము జైషే మహమ్మద్ సంబంధించి. సో ఒక్క సైనికుడు వీరమరణం పొందినట్టుగా చెప్తున్నారు. సైనికుడు మరణించాడు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో మనం అక్కడికి వెళ్ళాం. సో ఈ మేరకు ఆపరేషన్ ఒక్కసారి అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. మన జవాన్ వీరమరణం పొందారు కాబట్టి ఒక్కసారి మనం నివాళులు అర్పించే ప్రయత్నం చేద్దాం. మీరు, నేను, మొత్తం మనమంతా కూడా. ఎందుకంటే మన కోసం అక్కడ సరిహద్దుల్లో కావచ్చు, లేకపోతే భద్రతా బలగాలలో భాగమై
ఆ టెర్రరిస్టులతో పోరాడే క్రమంలో వీరమరణం పొందారు కాబట్టి ఆ మరణించిన వీర జవాన్కి ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. మీరు కూడా ఆ జవాన్కి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. వీరమరణం పొందిన జవాన్కి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో ఒకే ఒక మాట చెప్పడం జరుగుతోంది, భారత్ మాతా కీ జై. ఆ వీర జవాన్కి సంబంధించి ఆ వీర జవాన్ను కన్న తల్లిదండ్రులకు సలాం కొట్టాలి. ఒకసారి అప్డేట్స్ కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామదాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. రామదాస్, ప్రస్తుతం ఆపరేషన్ కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్డేట్స్ ఏంటి? ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు ఆపరేషన్ అయితే ప్రారంభించారు. సో ఉదయం 6:30కి స్టార్ట్ అయింది. సో ఇంకా ఫైరింగ్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కార్డినెంట్ చర్చ్ ప్రాంతంలో దాదాపు 2 చనిపోయారని నిర్ధారించుకున్నారు తీవ్రవాదులు. తర్వాత ఇంకా ఆ ప్రాంతంలో అంత సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక ఇంట్లో ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్టుగా సైన్యం ఈ ఆపరేషన్ చేస్తుంది. లోకల్ అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీస్ తో పాటు అస్సాం రైఫిల్స్ అలాగే సిఆర్పిఎఫ్ దళాలు కూడా జాయింట్ ఆపరేషన్. సో అక్కడ ప్రస్తుతానికైతే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మొత్తం నలుగురు జైషే మహమ్మద్ తీవ్రవాదులు అక్కడ తలదాచుకున్నట్టుగా అంతున్నటువంటి ఇన్పుట్స్. సో దాంతో ఉగ్రవాదులను మట్టుబెట్టే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఇప్పటికైతే ఇంకా అడిషనల్ ఫోర్సెస్ ని కూడా డిప్లాయ్ చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఒక సైనికుడు అయితే తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరణించాడు. సో ప్రస్తుతానికైతే ఈ ఆపరేషన్ చురుగ్గా కొనసాగుతున్నందున భద్రతా దళాలు అయితే ఇంకా ఆ ప్రయత్నాలు అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసింది మే 16 నుంచి కూడా ఇప్పుడు మనం షోపియాన్ జిల్లాలో అక్కడ అటవీ ప్రాంతంలో కంటిన్యూగా ఎన్కౌంటర్ కొనసాగింది. ఆ రోజంతా కూడా అప్పుడు 4 ఎలిమినేట్ చేశాం. సో ఆ రకంగా ఇవాళ ఇద్దరు మొత్తం 6 మెంబర్స్, ఇప్పటి వరకు కూడా 6 ఎలిమినేట్ చేశాం టెర్రరిస్టులను. ఇప్పటి వరకు దాదాపు 57 మందికి పైగా మన స్వదేశంలోనే ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా తెలుస్తుంది. సో పహల్గామ్ ఘటన తర్వాత వరుసగా అటు మనకు అందుతున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళందరిపై కూడా పూర్తిగా వ్యూహాన్ని పన్ని ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు అయితే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత 6 టెర్రరిస్టులను అయితే ప్రస్తుతం మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఈ 4 జైషే మహమ్మద్ జైమ్ టెర్రరిస్టులుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికీ మనం వైట్ నైట్ కార్ప్స్ పేరుతో ఎక్స్ హ్యాండిల్లో పూర్తిగా మన ఆర్మీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసింది. ఒకసారి మనం ఆ ఎక్స్ హ్యాండిల్ సంబంధించినటువంటి స్క్రీన్ కూడా చూడొచ్చు మన స్క్రీన్ మీద. సో ఆ రకంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ తో కలిసి ఇట్స్ జాయింట్ ఆపరేషన్. సో ప్రస్తుతానికైతే అదనపు బలగాలు ఇంకా మోహరించాయి. ఆ ప్రాంతానంతా కూడా న్యూట్రలైజ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక అంటే ఇప్పటి వరకైతే ఉమ్మడి దళాలు కార్యకలాపాలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా మనం ఈ అటాక్ తర్వాత కంప్లీట్ గా మనము అటు పాకిస్తాన్ లోని పిఓకేలో కావచ్చు అండ్ పాకిస్తాన్ లో కావచ్చు ఆ టెర్రరిస్ట్ స్థావరాలన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో దాని తర్వాత వరుసగా మనం ఈ కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం భారీ వేట అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో గత గురువారం మనం ఇదే సౌత్ కాశ్మీర్ లో త్రాల్ ప్రాంతంలో 3 జైషే మహమ్మద్ ని కాల్చి చంపాము. తర్వాత 48 గంటల